హలో హలో అన్న, నమస్తే. నమస్తే అండి. ఎవరండి? నా పేరు యాదవ్ రెడ్డి. యాదవ్ రెడ్డి అన్న, నమస్తే. ఎక్కడి నుంచే? నేను హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నా. హయత్ నగర్ నుంచి. యాదన్న చెప్పే. ఇది నమస్తే నరేష్ అన్న. నరేష్ అన్న మాట్లాడుతున్నా. యాదన్న చెప్పే. అది రైతు బంధు వస్తుందంటారా అన్న? ఇవాళ వార్త వచ్చింది చూసిరు కదా, నెలాఖరున అంటూరు. కానీ అది వార్త దొంగ వార్త అన్న. అంతే అంటారా? అది మొన్న 2 ఎకరాలు దాట వేయలేదు, ఇంకా ఇప్పుడే వేస్తారన్న, నమ్మొచ్చా? అదే తెలియకనే మీకు అది పక్కా కన్ఫర్మ్ వార్త కాదు. పాతయి అన్నీ కలిపి రాసిర్రు, స్లాబ్ పెడతారని. అవన్నీ ఇప్పటికి కావు, ఒక 2 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి వార్తలు ఉంటాయా, అన్నిటిని కలగలిపి మొత్తం కలిపి ఒక ఏమంటారు ఇట్లా కలగూర గంప తయారు చేసి ఒక వార్త తయారు చేశారు. ఎందుకంటే స్లాబ్ పెడతారని, కొత్త వాళ్ళకు పాస్బుక్లు ఆల్రెడీ తీసుకుంటారని అప్లికేషన్లు, ఇవన్నీ పాత ముచ్చట్లే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ ఏమన్నా వాటి కోసం వేస్తారేమో అని కొంతమంది నమ్ముతున్నారు. దానికి పడేలాగా ఈ వార్త రాశారు అంతే. మీరేం చేస్తారన్న? ఎంత ఉంది భూమి? అన్న నాకు 4 ఎకరాలు ఉంది. మొన్న ఎంత వచ్చింది? 2 ఎకరాలు వచ్చింది. 2 ఎకరాలకు వచ్చింది. ఏమంటారు ఊళ్ళో అందరూ? ఏముంది, వేస్తాడేమో మా మే లాస్ట్ వరకు వేస్తా అని చెప్పారు కదా. అవును. ఇక ఆశ వదులుకోరు. ఆ తర్వాత ఆశ వదులుకోరు ఇక. అంతే. నమ్మకం పోయింది. ఎట్లా అన్నా మరి మీరు? అంటే సరే, ఎన్నికలలో ఓట్లు వేసిర్రు, గెలిపించుకుర్రు, వచ్చిర్రు, అయిపోయింది. కానీ వీళ్ళు మాట తప్పుతురు కదా, ఏమనుకుంటారు మామూలుగా పబ్లిక్? మీరేం చేస్తారు? వ్యవసాయం కాకుండా ఇంకా చేస్తారా? వ్యవసాయమే చేస్తాను. మామూలుగా రైతులు కలిసినప్పుడు ఊర్లలో ఏమనుకుంటారు అసలు? ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మీరు లైవ్ లో చెప్తున్నారు కదా, నేను చెప్పడం బాగుండదు. పర్వాలేదన్నా, పర్లేదు చెప్పండి. నేను చెప్తున్నా కదా, రైతులు ఏమనుకుంటారు అసలు వాళ్ళ మనసులో? కొన్ని పథకాలు ఓకే అయినాయి, కానీ కొన్ని అసలు రైతులకు ఇస్తామన్నాయే వెనుకకు పడేసారు. అవి ఎప్పుడు ఇస్తారో చాలా బాధలను అయితే ఉన్నారు రైతులు. ఏం మిగులుతుందన్న వ్యవసాయం చేస్తే? ఎకరానికి 2500 3000 మిగులుతున్నాయి వరేస్తే. అన్ని ఖర్చులు తీసేస్తే ఏం మిగులుతలేదు. ఇక కౌలు రైతులది అయితే ఇంకా దీనంగా ఉంది పరిస్థితి. కౌలు రైతుల దీనంగా ఉంది. ఇంకోటి, మొన్న 7.5 ఎకరాల పంట పెట్టినటువంటి ఒక రైతు, ఆయనకి నెలకు 6,000 6,500 పెన్షన్ లెక్క పడ్డది. మొన్న వడ్లు అమ్మితే వచ్చిన పైసలు లెక్కలేస్తే 40-50 వేలు కూడా మిగలలేదు 7 ఎకరాలకు. ఆయన అన్నాడు, నెలకు 6,000 రూపాయలు కూడా పడలేదన్న, నాకు పెన్షన్ లెక్క కూడా రాలేదేందన్న అన్నాడు. పెన్షన్ లెక్కలు మాకు కూలీ పడుతుందండి, అంతే. మేము కూలీ చేస్తున్నట్టే, మా భూమిలో మేమే కూలీ చేస్తున్నాం. అదే అవుతుంది, మనం కూలికి పోతున్నట్టు ఉంది. పని చేస్తున్నట్టు ఏదో లాభం వస్తున్నట్టు లేదు. అది 1,70,000 పెట్టుబడి అయింది, ఆయనకు 2,20,000 డబ్బులు వచ్చినాయి. ట్రాక్టర్ దున్నుకాలకు 50,000, హార్వెస్టర్కి 20,000. ఇవన్నీ చూస్తే నాట్లకు 30-40,000, కలుపులకు గిట్లా, మళ్ళీ ఫర్టిలైజర్కి ఒక 20-30,000, ఇతనాలకు ఒక 20,000. ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతే అసలు అక్కడ ఏం మిగులుతుంది చెప్పురు అసలు రైతుకి? ఇక అది పరిస్థితి. ఇక రైతు ఎంతో లబ్ధి పొందుతున్నాడు, ఎంతో లాభం వస్తుంది అని అనుకుంటున్నారు. ఈ రైతు భరోసా వస్తే ఇంత ఆశ రైతుండే. ఇది ఏమున్నది? ఇది ఇప్పుడు ఒక 4-5 వేలు కూడా ఒక పడకపోతే ఎకరానికి, ఇంకా పని దానికి బదులు ఏమైనా పోయి వాచ్మెన్ ఉన్నది నయం. 20,000 వస్తాయి తక్కువ. ఆ భూమిని నమ్ముకుంటే ఏమవుతుందా అంటే ఇక్కడ బిచ్చగాళ్ళు అవుతారు రైతులు. అదే వచ్చింది ఇప్పుడు, అటు వదిలిపెట్టలేము, ఇంకెక్కడ వచ్చి ఏం పని చేసుకోలేము. మీరు ఏమేస్తారన్న పంట? మేము పత్తి వేస్తామన్నా, మాకు కొంచెం నిమ్మ తోట ఉంది అన్న. 4 ఎకరాలు, 2 అన్నదమ్ముల పొత్తులు 8 ఎకరాలు ఉంది అన్నట్టు. 9 ఎకరాలు ఉంటుంది మొత్తము. ఇక దాంట్లో కొద్దిగా వరి, నిమ్మ తోట, పత్తి వేస్తాం. నిమ్మ తోట ఎట్లా అన్నా అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? నిమ్మ తోట మా ఇద్దరు కలిసి 4 ఎకరాలు అన్నా. ఉంటుందా అన్న? ఏమన్నా లాభం ఉంటుందా నిమ్మల? అది ఏమంటే బతుకుతున్నాం అన్న మేము. అచ్చా, ఓకే. అయితే కొంచెం నయం ఉంది అంటే రెగ్యులర్ గా వాచ్మెన్ డ్యూటీ చేసుకోవాల్సింది. రెగ్యులర్ గా వేసే పంటల కంటే కొంచెం అట్లా డిఫరెంట్ గా ఆలోచిస్తేనే కొంచెం బయటపడేటట్టున్నాం. ఎంత వస్తుంది అది క్రాప్ మీకు నిమ్మ? నిమ్మ సంవత్సరానికి ఒక 4-5 లక్షలు వస్తాయన్నా, అన్ని బోను వస్తాయి. 4 లక్షలు 12 48, ఒకవేళ అంటే నెలకు 35-40 వేలు జీతం పడ్డట్టు. అంతే. అది కాబట్టి బతుకుతున్నాం మా ఫ్యామిలీ. అదే నయం. మా ఫ్యామిలీ, మా తమ్ముని ఫ్యామిలీ. లేకపోతే వట్టిదే ఇక వాచ్మెన్ డ్యూటీ చేసుకోవాల్సిందే. దానికి ఎంత అవుతుంది మీకు మళ్ళీ అంటే ప్రతి సంవత్సరం పెట్టానా పెట్టుబడి ఏమన్నా?
మేము 2 కార్లు పండుతుంది అన్న నిమ్మ తోట. ప్రతిసారి ఒక కారుకు 4 సార్లు మందు కొట్టాల్సిందే. ఓకే, ఖాళీ మందు కొట్టుడే కదా, వేరే ఏమి ఉండదు కదా. కటింగ్ ఉంటది, పాదులు చేయాలి, కటింగ్ ఇవన్నీ చేస్తేనే అంత కాపు వస్తుంది. కటింగ్ పాదులు పాదులు చేయాలి, మందు వేయాలి, డిఏపి వేయాలి, యూరియా వేయాలి, అవన్నీ వేస్తేనే పంట ఖాతా మంచిగా వస్తుంది. ఓకే, అంటే 2 టైమ్స్ వచ్చేది క్రాప్ అది? 2 టైమ్స్. ఆనకాలం ఏమో కొద్దిగా తక్కువ ఉంటది అన్న రేటు, ఎండాకాలం బాగుంటది. ఏమున్నా ఎండాకాలం వచ్చే క్రాప్ బెటర్, అది మిగిలిపోద్ది అనుకోండి. ఈ ఆనకాలం అంతా పెట్టుబడికి పోద్ది. ఓకే, ఇప్పుడు ఎట్లుంటది అండి, అంటే క్వింటాల్లా కిలోలా ఎట్లా? బస్తా లెక్క, సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా. అవును, బస్తా ఈ సంవత్సరం బాగుంది రేటు. ఎంత ఉండే బస్తాకు? బస్తా 3,200 దాకా పోయిందండి ఈసారి. 3,000 అంటే ఆ బస్తాలు ఎన్ని ఉంటాయి నిమ్మకాయలు అందాదా? ఉంటాయి అన్న, బాగానే 1000 పైనే ఉంటాయి. 1000 పైన ఉంటాయి. 1000 పైనే ఉంటాయి. 3,000 అంటే మీకు 3 రూపాయల చొప్పున మీకు పడుతుంది, అంతే, మీకు గిట్టుబాటు అవుతుంది. బయట 10 రూపాయల కోట అమ్ముతురు మార్కెట్లో. మార్కెట్లో 10 రూపాయలు లేదా ఇక 20 రూపాయలకు 3, అట్లా 7 రూపాయలు 6 రూపాయల చొప్పున పడుతుంది. అయితే నిమ్మ తోట అనేది కొంచెం బెటర్ ఉంది అంటే నిజంగా. ఇట్లా రైతులు ఒకరికోలు ఇట్లా సాయం చేసుకోవాలని, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకెక్కడన్నా వేరే జిల్లాల్లో వేయాలనుకుంటే ఇంకేమైనా కష్టాలు ఉంటాయా? ఇవి కోతులు తెంపేస్తాయా? కోతులతో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మాకు కోతులు లేవు అన్న, మాది అన్ని నిమ్మ తోటలో ఉంటాయి మా సైడ్. ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? కోతులు తెంపేస్తాయా? మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మేము కూరగాయలు అవి ఏమి వేయము. అదే మీది ఓకే అన్న. వేరే జిల్లాల్లో కనుక నిమ్మ తోట పెట్టాలనుకుంటే మళ్ళీ మా ఊర్లో ఉంటాయి కోతులు, బావి వరకు రావు. ముళ్ళు ఉంటాయేమో కదా నిమ్మ చెట్లకు? ముళ్ళు ఉంటాయి, అందుకనే రావు. ఓకే, సో నిమ్మ తోట కొంత బెటరే పెట్టుకుంటే. మీకు ఫస్ట్ పెట్టినప్పుడు ఎన్ని రోజులకు వచ్చింది క్రాప్? 4 సంవత్సరాలకు వస్తుంది. అది సంగతి. ఇప్పుడు 4 ఏళ్ళు ఓపిక పట్టాలి చెట్లు పెట్టి. 4 సంవత్సరాలు చాలా కష్టపడాలి, కటింగ్ చేయాలి, పాదులు చేయాలి, అన్ని పెస్టిసైడ్స్ చేయాలి. అదే ఇవన్నీ వేసి 4 ఏళ్ళు ఓపికతో ఉంటే 5వ సంవత్సరం నుంచి నీకు 5వ సంవత్సరం నుంచి కొంచెం వస్తుంది, కొంచెం వస్తుంది. 10 ఏళ్ళకు కరెక్ట్గా ఉంటుంది ఇక. 30 ఏళ్ళ దానికి ఎక్కడ పోదండి అది. అవునా? 30 ఇయర్స్ 30 ఏళ్ళు ఉంటుంది. అయితే ఇది బెటర్. మరి ఒక 4 ఏళ్ళు కష్టపడి కనుక నిమ్మ చెట్లు కాపాడితే నిజంగా క్రాప్ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మంచిగా చాలా మంది బాగుపడతారు మా సైడ్. నిమ్మ గాని బత్తాయి గాని. బత్తాయి మా సైడ్ అంతా ఉండదండి, అది ఏరుకుళ్ళు రోగం ఎక్కువ వస్తుంది. దీనికి ఏం రోగాలు ఉన్నాయా నిమ్మకు? నిమ్మకు పై రోగాలు ఉంటాయి, కింది ఏముండయి. అచ్చా, పై వాటికి ఎప్పుడప్పుడు చూసుకొని మందు కొడుతుండాలి. ఓకే, నిజంగా ఉపయోగపడుతుంది రైతులకు, ఉపయోగపడుతుంది ఇది. సరే, వాళ్ళ ప్లేస్ లో కూడా పండించే అవకాశం. ఒక 2 ఎకరాలు 1 ఎకరం అట్లా పెట్టుకోవచ్చా? పెట్టొచ్చు, ఎంత ఉన్నా పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని చెట్లు కావాలి మినిమం? తోట ఏంటంటే ఇట్లా బస్ ఎత్తుకొని పోయి అక్కడ ఊర్లో వేసి వచ్చినామంటే మనకు డబ్బులు వస్తుంటాయి. ఓకే, ఇమీడియట్ గా డబ్బులు వచ్చే పంట అది. రోజు రొక్కం అన్నట్టు అది. ఓకే, ఇప్పుడు అన్న ఇంకొకటి, ఎకరానికి ఎన్ని చెట్లు పెట్టాలి అందాది ఏమైనా ఉంటుందా? ఇట్లా ఇంత దూరం ఎకరానికి మేము 4 ఎకరాలకు 240 చెట్లు పెట్టినా అన్న. 4 ఆర్లు 24. ఓకే, 60 చెట్లు. 15 ఫీట్లకు ఒకటి పెట్టినాం కాబట్టి 60 చెట్లు వస్తాయి 1 ఎకరంలో. వస్తాయి. అంటే దూరం పెట్టుకుంటేనే పెద్దగా అయినాక ఒకదానికొకటి అల్లుకోకుండా ఉంటది, తెంపడానికి ఈజీగా ఉంటది. మామిడి తోట లాగా. మామిడి తోట కొట్టడానికి ట్రాక్టర్ తిరిగినా గానీ మంచి ఈజీగా కొట్టుకోవచ్చు మందు. ఓకే అన్న, డన్. నిజంగా కొంతమంది రైతులకు ఉపయోగపడే వార్త ఇది. నేను చెప్తా అందరికి, వాళ్ళకి వీలుంటే. నెక్స్ట్ మీకు పొలం పెట్టకుండా పామాయిల్ వేద్దామని చూస్తున్నాం అన్న. అదెన్ని నెలలకు వస్తుంది క్రాప్? అది 4 సంవత్సరాలు. అది కూడా ఇంత వెయిట్ చేయాలి. కాకపోతే దాంట్లో అంతర్ పంటగా ఏమన్నా వేసుకోవచ్చు. అచ్చా, పామాయిల్లో మళ్ళీ అంతర్ పంట కూడా వేయచ్చు. పల్లి గాని, పెసర గాని, మినుములు గాని అవి వేసుకోవచ్చు. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న పంటలు కూడా వేసుకోవచ్చు అందులో. మిర్చి కూడా వేయచ్చు అన్న, మిర్చి కూడా బాగా వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ యాదవ్ అన్న. అంటే మాకు చాలా ఇష్టం, డైలీ మీవే ఉంటాం. థ్యాంక్ యూ యాదవ్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిష్పక్షపాతంగా చెప్తారు మీరు, ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా అన్న. చాలా బాగా చెప్తారు మీరు. థ్యాంక్ యూ యాదవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, రైట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. సో నిమ్మ తోట పెడితే అన్నకు 4-5 లక్షలు వస్తున్నాయట. నిజంగా కొంతమంది రైతులు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది.